ఓకే. నేను క్యారెక్టర్‌ని రిగ్గింగ్ చేసేసా. సో, మనకు ఫైనల్‌గా అవుట్‌పుట్ ఇలా వచ్చింది. అండ్ నేను సైడ్ వ్యూలో ఉంచి, మనం వాక్ చేస్తున్నప్పుడు మన బాడీ పొజిషన్ ఏ విధంగా ఉంటుందో, నేను ఈ క్యారెక్టర్‌ని అదే విధంగా చేస్తున్నాను. సో, ఈ విధంగా మనం వాక్ చేస్తున్నప్పుడు మన లెగ్స్, షోల్డర్స్ అండ్ హ్యాండ్స్ ఏ పొజిషన్‌లో అయితే ఉంటాయో, ఆ పొజిషన్‌లోనే ఇలా ఉంచుతున్నా. ఓకే. అండ్ లెగ్స్‌ని ఇలా లిటిల్ బిట్ రొటేట్ చేస్తున్నా వై డైరెక్షన్‌లోనే. అండ్ ఈ లెగ్‌ని సెలెక్ట్ చేసుకొని వై డైరెక్షన్‌లోనే నేను లిటిల్ బిట్ వెనకకి మూవ్ చేస్తున్నా ఈ విధంగా. అండ్ జెడ్ డైరెక్షన్‌లో లిటిల్ బిట్ అప్ ఈ విధంగా. ఓకే. మనం అన్ని వ్యూస్‌లలో సైడ్ వ్యూ, టాప్ వ్యూ, ఏ వ్యూ ఫ్రంట్ వ్యూ చూసినా గానీ మనం వాకింగ్ పొజిషన్‌లో ఉండేలాగా చూసుకోవాలి. సో, నేను ఇక్కడ మిర్రర్ పైన క్లిక్ చేస్తున్నా. ఎందుకంటే 2 హ్యాండ్స్‌ని ఈ విధంగా తీసుకురావడానికి ఆర్ 2 హ్యాండ్స్‌కి ఎట్ ఎ టైమ్ మనం మూవ్ చేయడానికి. అండ్ నేను రొటేట్ చేస్తున్నా ఈ విధంగా. ఓకే. నేను ఒక హ్యాండ్‌ని ఫార్వర్డ్, ఒక హ్యాండ్‌ని బ్యాక్‌వర్డ్ ఉంచుతున్నా. ఈ విధంగా మనం వాక్ చేస్తున్నప్పుడు మన హ్యాండ్స్ అనేటివి ఎలా మూవ్ అవుతాయో ఆ విధంగా ఉంచుతున్నా. అదే విధంగా షోల్డర్స్‌ని కూడా కొంచెం ముందుకి, కొంచెం వెనకకి ఈ విధంగా ఉంచుతున్నా. కీబోర్డ్ మీద ఏ ప్రెస్ చేస్తే మనకి ఈ విధంగా ఆల్ సెలెక్ట్ అవుతాయి. అండ్ నేను ఇక్కడ కీ ఫ్రేమ్‌ని యాడ్ చేస్తున్నా. ఓకే. ఆటోమేటిక్ కీయింగ్ ఆన్ చేసి అండ్ నేను 1కి వచ్చేసి ఇక్కడ ఒక కీ ఫ్రేమ్‌ని యాడ్ చేస్తున్నా. ఈ కీ ఫ్రేమ్‌ని డూప్లికేట్ చేసి ఇక్కడికి ఇలా మూవ్ చేస్తున్నా. అండ్ ఇక్కడ యానిమేషన్ పైన క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా వస్తుంది. ఓకే. ఈ బ్లూ లైన్ ఉంది కదా! దీన్ని టైమ్ లైన్ 13 పైన ప్లేస్ చేస్తున్నా. ఈ కీ ఫ్రేమ్స్‌ని సెలెక్ట్ చేసుకొని అండ్ 13 ఫ్రేమ్‌కొచ్చేసి పైనున్న కీ ఆప్షన్ పైన క్లిక్ చేసి పేస్ట్ ఫ్లిప్డ్ అని క్లిక్ చేసి సెలెక్ట్ చేస్తే మనకి ఈ విధంగా వస్తుంది. సో, నేను వీటిని సెలెక్ట్ చేసుకొని అగైన్ కాపీ పేస్ట్ చేస్తున్నా. లేఅవుట్‌లోకొచ్చేసి నేను సైడ్ వ్యూ ఉంచేసి నేను ఇప్పుడు యానిమేషన్ ప్లే చేస్తున్నా. సో, మనకి ఈ విధంగా యానిమేషన్ అనేది రెడీ అయిపోయింది. నేను ఇక్కడ ఎండ్ ఫ్రేమ్ వచ్చేసి 60 మెన్షన్ చేస్తున్నా. సో, మనకి యానిమేషన్ అనేది లూప్‌లో ప్లే అవుతుంది.